అందరికి నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు గజ్వేల్ నుంచి మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు సింగర్ రావడం జరిగింది. సో మరి ఆ పాటలు ఏందని తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నా మేడం. ఓకే, గజ్వేల్ ఏ గ్రామం అన్నది? రాగట్లపల్లి. రాగట్లపల్లి. పేరు మీది? పోచమ్మ. పోచమ్మ. సో పోచమ్మ, గజ్వేల్ నుంచి ఇంత దూరం వచ్చిన పాటలు పాడాలని ఎంతో ఆత్రంగా వచ్చినాం. చాలా ఏమంటాం, పాటల మీద ప్రేమతోటి. సో మరి ఇంత దూరం వచ్చినావు, జబర్దస్త్ కూర్చున్నావు పాటలు పాడడానికి. సో మరి జబర్దస్త్ పాట అందుకో ఫస్ట్. శనగలు చెడబుక్కే నెమిలి శంగలిచ్చిందో నెమిలి, బర్రె తలుదేరా నెమిలి, బలిచ్చి కడదామురా నెమిలి, దుడ్డ తలుదేరా నెమిలి, దులిచ్చి కడదాము నెమిలి, సూచటి కండ్లల్లా నెమిలి, సూదులుడువంగా నెమిలి, దూరాదేశం పోయిందో నెమిలి, ఆట ఆడిందో నెమిలి, పాట పాడిందో నెమిలి. అంతేనా? ఏంది మొత్తానికి అయితే పాటని భీకరంగా పట్టి లాగేస్తున్నావు, కొట్టేస్తున్నట్టుగా చేస్తున్నావు. ఏందన్నట్టు పాట అర్థం? నెమలిదే. నెమలే అడమ్మ దిక్కున్నాయి మేడం. ఇట్లా ఆడతాయి కదా, దాన్ని చూసి పాట పెట్టుకున్నా నేను. మీరు పాటలు కూడా కట్టుకోవచ్చా? మేమే పెట్టుకున్నాం. మీరు కట్టుకున్నారు అన్నట్టు పాట. ఓకే, ఎన్ని పాటలు పెట్టిరు అట్లా? నేను మేడం సొంతంగా అయితే 5 పెట్టుకున్నా మేడం. 5 పెట్టుకున్నావా? ఇంకో పాట ఏం పాడినావు? 7 పాయలు ఏకమై పరంగా దొనలో నువ్వు దొరసాయి నిలిస్తవి, ఎడపాయ దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, నా తల్లి దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, పాకన్నలు ఊరళ్ళు పట్టు చీరలు చేస్తే ఒడి బియ్యం వస్తే ఒప్పలేనంటివి, ఎడపాయ దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, నా తల్లి దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యా. పిల్లలుగా నల్లు పిర్తిగా వత్తురు, గుండముల్ల తానాలు చేస్తురు, గుర్తైన దీపాలు ముట్టిత్తురు, ఎడపాయ దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, నా తల్లి దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో. పొట్ట తోటలు వత్తురు, పొందుగా ఓదురు, బండసాటి ఓదురు, బాలలే కందురు, ఎడపాయ దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, నా తల్లి దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో. నల్ల మేకల్లెత్తురు, జడతల్లు పడుతురు, నువ్వు ఒప్పలేనంటివి, ఎడపాయ దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యాలో, నా తల్లి దుర్గమ్మ వియ్యాలో, నిన్నెవరేమన్నరే వియ్యా. మొత్తం ఇట్టా ఇట్లా మొత్తం కుద్దులకెళ్ళి వేసి డాన్స్ వేసేటట్టున్నారు. ఏమన్నా వేస్తారా? కోలాటం ఇట్లా వేస్తారా? నాకు రాదు మేడం, కాకపోతే డాన్స్ పాటలు కోలాటం అయితే రాదు కానీ డాన్స్ అయితే వేస్తారు. ఎక్కడ నేర్చుకున్నారు మరి? మా పల్లెటూరులో. ఆ డాన్స్ ఏమైనా డాన్స్ క్లాస్ పోయిరా? మేడం మరి రోజు చూసి నేర్చుకున్నారు. మా కొడుకున్నాడు. మీ కొడుకు డాన్స్ చేస్తారు? ఫోన్లో పెట్టి వాళ్ళు ఎగురుతుంటే గణపతి పండుగలప్పుడులా ఇట్లా ఎగురుతారు. ఎందుకుంటారు మేడం అక్కడ పోనీ ముసలితానికి అంటారు. ఇప్పుడు కూడా పాటలు పడతావు అన్నారు. సరే మేడం, ఆమె దయచేసి నేను రాగట్లపల్లిని తెచ్చి తిరుగుతాని వచ్చిన. మొత్తానికైతే మీ ఊరి పేరు నిలబెట్టాలని పాటలు పాడడానికి వచ్చిందంట. మస్తు పాటలతో మస్తు హుషారుగా ఉన్నావు. పోషావా? తాత పేరు ఏం పేరు? శివయ్య. ఓ మంచి పేరు పెట్టినావా తాత పేరు. ఎంతమంది పిల్లలు పోషావా? నాకు లేరు మేడము. ఆమె ఇంకో తెచ్చుకున్నాడు, 2 కొడుకులు. నాది నేను ఉంటా, వాళ్ళది ఉంటారు. అంతే. వాళ్ళకి మీకు సంబంధం లేదా? నాకు లేదు మేడం. మరి ఎట్టా రేపు చేతగానే ఎవరు చూస్తారు? మీ అంటూ ఉంటారులే నాకు మేడం. ఒక కొడుకు నీమని కొట్లాడుతున్నా, ఆమె వచ్చిన ఆమె ఇయ్య అంటుంది మేడం. ఎందుకు? ఇంకా అంతా మీరేనా కలిసినా? ఇంకా ఇచ్చేదేముంది? చెప్పినా నేను పాటలు పోతున్నా. మా పెద్ద కొడుకు చెప్తుంటే భద్రంగా పోయి రావన్నాడు నా పెద్ద కొడుకు. బాగా చూసుకుంటారు నీ పెద్ద కొడుకు? నా పెద్ద కొడుకు బాగా చూసుకుంటాడు. సో ఏం వ్యవసాయం చేసుకుంటా మేడం. నాకు 2 ఎకరాలు ఇచ్చిండు. సో మరి తినొచ్చినవా? గావర్ వచ్చినవా? మైసమ్మ ఒక్క పొద్దున్న ఇయ్యాల వైకాడు ఉంది మేడం. నాకు దుర్గమ్మ వస్తుంది. దుర్గమ్మ వస్తుందా? అందుకనే దుర్గమ్మ పాట వాడినావా? మొత్తం ఎగురుకుంటా వాడుతుంటేనే అనుకున్నా నేను, ఏదో మొత్తం ఎగురుకుంటా వాడుతుంది అవ్వా పోషవా అనుకున్నా నేను. మేడం పాటలలో అన్ని పాటలలో అంటే కాకపోతే కొంచెం అంత ఏమైతుంటే జర ఇరిగిపోతుంది అన్నట్టు. ఉయ్యాల పాటలు దేవట్లు అన్ని నేను పల్లెటూరులో మా పల్లెలో నేనే వాడతాను. కడుపు పంట లేక మేడం మీ దయ వల్ల బత్తగంతే. నేను మీ దయ వల్లనే బత్తగా. మా దయ ఉంది. మీ కొడుకులు చూసుకోవాలి. తాత భూమి ఉండాలి, మీ కొడుకులు చూసుకోవాలి. సో పోషవా, మళ్ళీ ఇంకేం పాట పాడుతున్నావు ఇప్పుడు? సిలిక తిన్న పండు వియ్యాలో, సిద్ధించరదమ్మ వియ్యాలో,
సిద్ధించి వదినతో ఉయ్యాలో మటవడరాదమ్మ ఉయ్యాలో మటవన్నింట్లో ఉయ్యాలో మరి ఉండరాదమ్మ ఉయ్యాలో మటవన్నింట్లో ఉయ్యాలో మరి ఉండరాదమ్మ ఉయ్యాలో చెప్పుల బదారు వియాలో సప్పుడే మగ్గెన వియాలో గజుల బదారు వియాలో గజుల బదారు వియాలో గజుల బదారు వియాలో మగ్గెనే ఉంది వియాలో మట్టెల బదారు వియాలో సప్పుడే మగ్గెన వియాలో మట్టెల బదారు ఉయ్యాలో మట్టెలే బదారు ఉయ్యాలో గాజుల బదారు ఉయ్యాలో ఊకెనే ఉండెనే ఉయ్యాలో బొగ్గుల బదారు ఉయ్యాలో బగ్గున మండెనే ఉయ్యాలో. మామూలుగా వాడతలేవు పాటలు జోష్ మాత్రం తగ్గలేదు పోషవా మీకు. ఏమో పాటలలో హుషారు మొత్తం ఇట్లా ఇట్లా చేతులు మొత్తానికి మొత్తం పైకి పైకి లేపి ఊపేస్తున్నారు. నీ దయ వల్ల మేడం, నీ దయ వల్లనే ఇప్పుడైతే. ఎందుకు నా దయ ఏముంది? నీ దయ వల్లనే. నా దయ ఏముంది? మీ పాటలు వచ్చి పాడటానికి వచ్చి నేను పాడిస్తున్నా గంతే. పచ్చి మిరప చెట్టు జైరామ రామ వృక్షమై మొలిసింది జైరామ రామ వృక్షముల్లా మాయన్నలు జైరామ రామ రాజులై పుట్టిండ్రు జైరామ రామ రాజుల పెన్లాలు జైరామ రామ రాంబలై ఉన్నారు జైరామ రామ రాంబాలు బిడ్డలు జైరామ రామ లబ్బరి బొమ్మలు జైరామ. అయిపోయిందా? చిల్లర పాటలు. చిల్లర పాటలే బాగుంటాయి తెలుసా. వినాలంటే చిల్లర పాటలు మంచిగా నవ్వుకుంటారు. సో అన్నలని పాడినగా మీకు ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు అయితే ఒక ఆయన చచ్చిపోయాడు. ఈ పెద్ద ఆయన అంటిగా మేడం ఉంటాడు, చిన్న ఇక్కడనే ఉంటాడు పాచగుట్ట సెంటరింగ్ చేస్తాడు. మరి బాగా చూసుకుంటారా? కానీ ఇక చూసుకుంటారు మేడం. మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కదా మేడం. అంతే. మన నోరు తమ్ముడు అక్క అంటే మంచిగా ఉంటారు. తాత మాత్రం మంచిగా ఉండే అన్నట్టు. నువ్వు మంచిగా ఉన్నా. నీ నడుము పిడికాడు నీ ఇంటి కలిసేతాడే సెదల మాపాలాయే సెలియాగనరాదే సెదల మాపాలాయే కలికి సిలికాలంటి నీ కనగుడ్లే కాకెమ్మ పాలాయే కాంతాగనరాదే కాకెమ్మ పాలాయే కలికి సిలికాలంటి నీ కనగుడ్లే కాకెమ్మ పాలాయే కాంతాగనరాదే కాకెమ్మ పాలాయే అత్తగారిల్లంటే భయపడుతూ బిడ్డ వారు మీ మసముల్లా ఎట్లుంటివే బిడ్డ వారు మీ మసముల్లా తల్లి గారిల్లంటే భయపడుతూ బిడ్డ తన పురి తంగెల్లా ఎట్లుంటివే బిడ్డ తన పురి తంగెల్లా శ్రీరాముని గట్లల్లా సిరిసెట్ల ఉందే వారు మీ మసముల్లా పక్కెట్ల ఉందే వారు మీ మసముల్లా శ్రీరాముని గట్లల్లా సిరిసెట్ల ఉందే వారు మీ గట్లల్లా పక్కెట్ల ఉందే వారు మీ గట్లల్లా సింతా చెట్టుకి 2 సిమ్ముట్లేసి సిముడు మెచ్చిన పెళ్లి నేను చేస్తూ బిడ్డ సిముడు మెచ్చిన పెళ్లి రాగి చెట్టుకి 2 లైట్లేసి రాజులు మెచ్చిన పెళ్లి నేను చేస్తూ బిడ్డ రాజులు మెచ్చిన పెళ్లి తుమ్మ చెట్లు 2 తూరంగులేసి తురుకలు మెచ్చిన పెళ్లి నేను చేస్తూ బిడ్డ తురుకలు మెచ్చిన పెళ్లి. మరి రాగి చెట్టుకే లైట్లు వేసావా నువ్వు? 2 లైట్లు వేసి రాగి చెట్టుకి 2 లైట్లు వేసి పెళ్లి చేస్తావు. అంటే ఆమె చనిపోతే తల్లి అట్లా అనుకుంటే ఏడిసింది మేడం. అదే బిడ్డ అత్తగారింటికి పోతే చనిపోయిందేమో. చిన్న చిన్న చెట్టల్ల బిడ్డో చిన్నదానా సినరాజవ్వ చిన్న చిన్న చెట్టల్ల బిడ్డో చిన్నదానా సినరాజవ్వ సిటీలో వర కొట్టిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ పాలివారు వచ్చిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ బాయిలా నెట్టిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ పోలీసు వచ్చిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ చిన్న చిన్న చెట్టల్ల బిడ్డో చిన్నదానా సినరాజవ్వ సిటీలు ఎవర కొట్టిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ ఆమెన్ సావు వచ్చిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ బాయిలకని చూసిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ మోరీలు వచ్చిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ బాయిలకని తీసిర బిడ్డో చిన్నదానా సినరాజవ్వ
మీసావు వచ్చిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ పంజనాము చేసిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ బొందల్లు తోడిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ నిన్ను బొందల్లా ఎట్టిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ అందరూ కలిసిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ నీ ప్రాణము తీసిర బిడ్డో చిన్నదాన సినరాజవ్వ. బాగా పట్టుకొచ్చినావు పోషవ, పాటలు మాత్రం ఏడ పట్టుకొచ్చినావు పోషవ, ఇంకా మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చినావు.